సార్ నమస్తే సార్, బాగున్నారా? సార్ మీ పేరేంటండి? పాస్టర్ రాబర్ట్ గారు. ఎప్పటి నుంచి ఎన్ని ఏళ్ళు చేస్తున్నారు మీరు? 10 ఇయర్స్గా చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు ప్రస్తుతం మీరు? ఏమండి, నేను విన్నాను ఒక మిరాకిల్ జరిగింది విన్నాను మీ లైఫ్లో. సడన్గా మీకు మంచి ప్రమోషన్ ఇచ్చారు, నిజమేనా? ప్రమోషన్ ఇచ్చారా మీకు? ఎలా ఇచ్చారు చెప్పండి, ఒక నిమిషం, ఒక అర నిమిషం చెప్పండి. ఎలా ఇచ్చారు అంటే దేవుడి ద్వారా మనుషుల ద్వారా ఇచ్చాడా? దేవుడి ద్వారా మీకు ఒక మిరాకిల్ చేసి పెద్ద పోస్ట్ ఇచ్చారు, రైట్? మేడం మీ పేరేంటండి? సార్ ఏం కావాలి మీకు? మీరు పాస్టర్మేనా? మీరు పాస్టర్మేనా? ఓకే, కంగ్రాట్స్. పాప మీ ఏం పేరు? నీ పేరు బేబీ? టీనా గారు. ఏం చేస్తారు మీరు? వీళ్ళిద్దరు మీకు ఏం కావాలి? మీ మమ్మీ డాడీ. కంగ్రాట్స్. అటువంటి తల్లిదండ్రులు పుట్టారు కాబట్టి మీకు చాలా వందనాలు, కంగ్రాట్స్ అన్నమాట. ఓకే మేడం, మీ పేరేంటండి? మీ పేరేంటండి? పేరు అడిగా మిమ్మల్ని. ఎక్కడుంటారు మీరు? కొడాలని ఎక్కడుంటారు మీరు? ఏం చేస్తారు మీరు? ఎవరు చేస్తారు? ఎన్ని గంటలు చేస్తారు? ఏమండి అలా ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు? ఎప్పుడు నుంచి చేస్తారు? ఎన్ని ఏళ్ళు చేస్తున్నారు మీరు? సిన్స్ హౌ లాంగ్ యూ వర్కింగ్? 25 years చేస్తున్నారు. అంటే మీరు ఎలా మతపరంగానా లేకపోతే అందరి గురించి చేస్తున్నారు? జనరల్గా అంటే పీచ్ చేస్తారు. అది ఇప్పుడు నాకు సమస్య మీరు చేస్తారా? మీకు ఏం కావాలి? నా డీటెయిల్స్ ఏం కావాలి? పేరు, ఇంకేం కావాలి మీకు? వయసు, సమస్య అంటే ఏదైనా చేస్తారా మీరు? అది షూర్. సరే, మీకు మీ పర్సనల్ నెంబర్ నాకు ఇవ్వండి. మీ నెంబర్ చెప్పండి మేడం. ఓకే మేడం, మరి మా చెల్లికి పెళ్లి కాలేదు. పెళ్ళి అయింది అనుకోండి, మీరు చెప్పినట్టు చేస్తారు. థ్యాంక్ యూ అయ్యగారు. మీరు కూడా మరి మా చెల్లి పెళ్లి కాలేదు, నా నెంబర్ ఇస్తాను, మా చెల్లి వయసు ఇస్తాను, పేరు ఇస్తాను. మరి తప్పకుండా పెళ్లి కావాలి. పెళ్ళి అయిన తర్వాత మీ పేరు చెప్పుకుని మా చెల్లెలు ఊరంతా మీ గురించి చెప్పుకుంటారు, అమ్మగారి గురించి. థ్యాంక్ యూ. ఒక చిన్న విషయం చెప్తానండి. ఒక పాస్టర్ గారు ఇక్కడ విన్నాను ఏంటంటే, నా ఇంటర్వ్యూలో, నా పేరు బాబు అనమాట, యాంకర్ని. ఇక్కడ వయసు కాదు, పాస్టర్ చేసే వయసు కాదు. ప్రార్థనలు ఏముండాలా మేడం? ఏముండాలి ప్రార్థనలో? శక్తి ఉండాలి. ఇక్కడ వయసు శక్తి కాదు. ఇప్పుడు మీరు బలంగా ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు, రైట్? సో ఇఫ్ యూ హ్యావ్ ఏ పవర్ ఇన్ ద ప్రేయర్, యూ కెన్ సక్సెస్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్, రైట్ ఆర్ నాట్? సో ద ఏజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ హియర్ ద పవర్, prayer of power means you know very well how to talk, right? When you have a prayer of power, definitely you will say anything in this world. And I'll tell you, one gentleman, since 2 years he suffered a lot, and finally he committed suicide. But after that, in dream, Lord came and he said, 2 Kings chapter 20 verse 1 to 15. 2 Kings chapter 20 1 to 15, and he gave a new life. Recently he got the new life, since he is working as like a boy. Last month, April 7th April 2024, he got a miracle from the Lord, our Lord, your Lord, and your Savior is there, and he saved his life. He gave a new life. Instead of suicide, God gave him new life. He is maybe 50-60 years, I don't know, but he's working as a boy. As a boy, he's working double, triple energy like Moses. How 120 years he lived. Like that, he is living. That man, I will show you in second interview. If I'll meet you, and Kodal Rani garu, he will introduce that person. Okay? Thank you. God bless you all, and pray for me, my sister. Thank you very much. Thank you. God bless you all. Thank you.